కొంతమంది మనిషికి పశువుకు తేడా లేకుండా ప్రవర్తిస్తారు కానీ కొన్ని జీవాలు మాత్రం మనుషుల తీరుగానే పెంచుకున్న సొంత పిల్లల తీరుగానే మెదులుతుంటాయి. వాళ్ళ ఇంట్లో ఇంకో మనిషి తీరుగానే మసులుకుంటాయి. అగో అసొంటి జీవే ఈ ఆవు. దీని పేరు పార్వతి. అమ్మా పార్వతి ఏడున్నావు తల్లి అనగానే చెవులు రిక్కిచ్చి నీ టక్కున చెంతకు చేరుతున్నది. ఊరి వచ్చిన తల్లిదండ్రుల తానికి పిల్లలు ఉరికొచ్చి కావలిచ్చుకున్నట్టు కడుపులో తలకాయ పెట్టి కరుణ పొందినట్టు చేస్తున్నది. చూస్తున్నది పండుకో పార్వతి అనగానే ఆ ఆవుకు మనుషుల భాష అర్థమైనట్టు తెలుగు భాష తెలిసినట్టు కింద పండుకున్నది. చూస్తున్నది నా ఒడిలే తలకాయ పెట్టి నిద్రపో పార్వతి అనగానే నిజంగానే తలకాయ ఒడిలో పెట్టి పండుకున్నది. గంగడోలు దువ్వుతుంటే హాయిగా ఉన్నది కావచ్చు, ఆద మరిచి పండుకున్నది పార్వతి. చూడు ఆవుకు దాని జాతున్న అమ్మకు నడిమిట్లా ఎసుంటి బంధం ఉన్నదో. పార్వతి దా అమ్మ దా పడుకోరా బజ్జ అమ్మ బజ్జ. పార్వతి ఏమైందిరా పార్వతి? చూసిరు కదా ఎట్లున్నదో వాళ్ళ ప్రేమ అనురాగం ఆప్యాయత. ఆవుకు మాటలు ఒక్కటి వస్తలేవు అంతే, అచ్చం మనిషి తీరుగా మాటలు అర్థం చేసుకుంటున్నది, చెప్పింది చేస్తున్నది. ఈ ఆవు మనిషి అనుబంధం చూస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తున్నది కదా. పార్వతి అసొంటి ఆవు ఒక్కటి ఉంటే సరిపోదా? 10 మందితోని సాయిత బట్టి వాళ్ళు మోసం చేస్తే బాధపడే కంటే ఇసొంటి ఆవును పెంచుకొని దాంతోనే సంబరంగా ఉంటే సరిపోదా? అవును, కొంతమంది మనుషుల కంటే ఇసొంటి ఆవులే నయము. స్వచ్ఛమైన పాలిచ్చుడే కాదు, అంతే స్వచ్ఛమైన ప్రేమను పంచుతాయి. మరి మీకు కూడా ఇసొంటి జీవాలతోని బంధం ఏమైనా ఉంటే వీడియో కింద కామెంట్ పెట్టుర్రి.